బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి ఉన్నారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ప్రస్తుతానికి సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో సీఎం రేవంత్ తో పాటు మంత్రులు కోమటిరెడ్డి, భట్టి, శ్రీధర్ బాబు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి ఉన్నారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ప్రస్తుతానికి సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి, భట్టి, శ్రీధర్ బాబు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా రిపోర్టర్ రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఏం చర్చ జరుగుతోంది? రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ యొక్క ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ముగ్గురు మంత్రులు ఇటు దీపాదాస్ మున్షి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి ఢిల్లీకి వెళ్ళినటువంటి ముగ్గురు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. ఈరోజు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయం నేరుగా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళినటువంటి కోమటిరెడ్డి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు. ప్రధానంగా నితిన్ గడ్కరీతో రాష్ట్రానికి రావాల్సినటువంటి జాతీయ రహదారులు, అదేవిధంగా వివిధ రోడ్లకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. భేటీ అయితే కొనసాగుతుంది. ఇంత క్రితం ఈ యొక్క భేటీలో మంత్రులతో సహా ముఖ్యమంత్రి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ యొక్క రహదారులే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ ప్రాజెక్టుల పైన కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో అంటే గతంలో ఉన్నటువంటి సర్కారు ఇటు కేంద్రంతో సయోధ్య లేక అటు అనేక ప్రాజెక్టులను, లేకపోతే అనేక పరిశ్రమలను కానీ, లేకపోతే అనేక పనులను కానీ కోల్పోయింది. దీంతో ఇటు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి డీవియేషన్ లేకుండా, కేంద్రంతో ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు సాగిపోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన వెంటనే ఇటు కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. ఇటు నిర్మలా సీతారామన్, అదేవిధంగా ఇటు రైల్వే శాఖ మంత్రితోటి, అదేవిధంగా నితిన్ గడ్కరీతో, తదితర మంత్రులతో కూడా కలిసి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, అటు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, నేడున్నటువంటి పరిస్థితులను మొత్తం కూడా ఆయా జాతీయ కేంద్ర మంత్రులకైతే వివరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి విషయాన్ని కూడా నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, లేకపోతే రాష్ట్రానికి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం కానీ కేంద్రం ఎలాంటి తాచారం చేయకుండా రాష్ట్రానికి నిధులను విడుదల చేయాలని చెప్పేసి కోరనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు, ఇటు రహదారులకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం ఇటు భువనగిరికి సంబంధించినటువంటి విజయవాడ ఈ యొక్క జాతీయ రహదారులు కానీ, లేకపోతే 4 జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అంశంపైన ఇదివరకే భువనగిరికి ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో, నితిన్ గడ్కరీతో కలిసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రితో కలిసి అటు మంత్రిగా అటు కోమటిరెడ్డి, నితిన్ గడ్కరీని అయితే కలవడం జరిగింది. జాతీయ రహదారులు ఇస్తామని చెప్పారు. వాటికి సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదల చేసి పనులను మొదలు పెట్టాలని, అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు నెలకొల్పని చెప్పి, దాంతోపాటుగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా కొత్తగా రైళ్లను పునరుద్ధరించాలని చెప్పేసి వివిధ అంశాలతో కూడిన
సంబంధించినటువంటి కొన్ని డిమాండ్లను అయితే కేంద్ర మంత్రుల ముందు పెట్టనున్నారు. దీంతో ఇటు రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ ఒక్క వాటాను కూడా వదులుకోవద్దని చెప్పేసి కూడా రాష్ట్ర మంత్రులు ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు అయితే కేంద్ర మంత్రులతో కలుస్తా ఉన్నారు. ప్రియా, రాంబాబు, ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఏ అంశాల గురించి అక్కడ చర్చ జరుగుతోంది? అంటే ప్రధానంగా జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అంశంలో నితిన్ గడ్కరీతో భేటీ కావడం జరిగింది. మరి ఈరోజు నితిన్ గడ్కరీతో భేటీ అయిన తర్వాత ఇటు నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థిక శాఖ మంత్రి. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తోటి కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి పనులు, వివిధ కొత్తగా రావాల్సినటువంటి పరిశ్రమలు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి రంగానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే పట్టణీకరణ, వివిధ అంశాలకు సంబంధించినటువంటి వీటన్నిటిపైన దృష్టి సారించినటువంటి మంత్రివర్గం ఇటు కేంద్ర మంత్రిని అయితే కలవడం జరిగింది. రహదారులతో పాటుగా ఈ యొక్క రాష్ట్రానికి వివిధ అభివృద్ధి పనుల మీద ముఖ్యంగా కలిసి వీటికి సంబంధించినటువంటి నిధులను రాష్ట్రానికి గతంలో ఉన్నటువంటి బకాయిలు కానీ, లేకపోతే రాష్ట్రం చెల్లించినటువంటి ట్యాక్స్ సంబంధించినటువంటి అంశంలో కానీ వివిధ అంశాలతో పాటుగా పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రితో మాట్లాడి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను సమీకరించుకున్నటువంటి పనిలో ఢిల్లీ పర్యటన అయితే కొనసాగుతున్నది. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే ఈ భేటీ తర్వాత తదుపరి కార్యాచరణ, సీఎం రేవంత్ రెడ్డి యొక్క కార్యాచరణ ఏమై ఉండొచ్చు? అయితే భేటీ తర్వాతనైతే నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత మిగతా మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినటువంటి నేపథ్యంలో గడ్కరీతో భేటీ కావడం జరిగింది. మిగతా మంత్రులతోని మరి అపాయింట్మెంట్ దొరికిందా లేదనేది ఇంకా స్పష్టం కాలేదు. దీంతో ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే కనుక ఈరోజు మంత్రులతో మాట్లాడి ఈరోజు సాయంత్రం బయలుదేరేటువంటి అవకాశం ఉంది. వచ్చిన తర్వాత రేపు కొడంగల్ పర్యటన కూడా రేవంత్ రెడ్డి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రియా, అండ్ అయితే రాంబాబు, ఇంకొక చూసుకుంటే మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే కాస్త ఆర్థికంగా సన్నగిలినట్టే కనిపిస్తుంది. మరి ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు ఎలా చేయబోతుంది? అంటే దీన్ని ఎలా ఫేస్ చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? రైట్ బియా, గతంలో కూడా ఇటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు అనేక రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ, లేకపోతే రహదారులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ మొత్తం కూడా ఎక్కడికక్కడికే నిలిచిపోవడం జరిగింది. కేంద్రానికి రాష్ట్రానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం, ఇటు రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇటు ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి లేకపోవడంతో కొంత గ్యాప్ పెరిగిపోయింది. దీంతో ఇటు రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక పనులు కూడా నిలిచిపోయినాయి, అనేక అభివృద్ధి పనులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి అభివృద్ధి పనులను ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండే విధంగా, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ సర్కారు ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉన్నా, కేంద్రానికి రాష్ట్రం రావాల్సినటువంటి వాటాను, రాష్ట్ర హక్కులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కేంద్రంతో వాదన కాకుండా కేంద్రం నుండి నిధులను రాబట్టుకున్నటువంటి ప్రయత్నంలో ఇటు కేంద్రంలో ఉన్న సర్కారు వేరైనా కానీ తమ రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తా ఉంది. అందుకొరకే రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రుల బృందం అయితే ఇటు కేంద్ర మంత్రులను కలవనే కాకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను, వాటాలను తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నది. ప్రియా, అంటే అయితే రాంబాబు, ఇంకొకటి మన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పథకం హామీ ఇచ్చిందో 6 గ్యారంటీలను, అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతుంది, ఎప్పటిలోగా ఇంప్లిమెంట్ చేయబోతుంది? ఎస్ ప్రియా, మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చాంతాడంత జాబితాతోటి ఇప్పటికే హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క హామీలు కూడా ఇటు విపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఈ హామీలు అమలైతావా లేదని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒకంత క్షీణించినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖజానా లేకుండా చేసిపోయిందని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరగా ఖజానా లేకుండా పోయిందని చెప్పేసి కాలికుండలే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని చెప్పకనే చెప్పారు. దీంతో ఇటు రాష్ట్రం ఇంకా కయ్యానికి కాలు దువ్వి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక వాటాను, నిధులను దక్కించుకోకపోతే రాష్ట్రం మరింత దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరొక వైపు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటే దీనికి సంబంధించినటువంటి రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి వాటాను దక్కించుకునే దిశగా ఇటు కేంద్ర మంత్రులతోటి, అదేవిధంగా కేంద్రంతో సయోధ్య కుదుర్చుకుంటూనే ఇటు రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవాలని చూపిస్తోంది. మరొక వైపు వివిధ పర్యటనల రూపంలో ఇప్పటికే పెట్టుబడులను సేకరించినటువంటి 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను అయితే రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి రేవంత్ సర్కార్ మరొకసారి కూడా వివిధ పెట్టుబడులను అయితే ఇప్పటికే
ఆకర్షిస్తూ ఉంది. మరొకవైపు రాష్ట్రంలో మూసీ డెవలప్మెంట్ చేసి అక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రానికి ఖజానాను రాబట్టాలని చెప్పి భావిస్తూ ఉన్నది. దీంతో వివిధ రకాలుగా రాష్ట్రానికి నిధులను సేకరించేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నది. దీంతో ఇటు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసే విధంగా ఇప్పటికే 6 గ్యారెంటీలో 4ంటికి అయితే ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నారు, 2ంటిని అమలు చేస్తున్నారు. మొన్న బడ్జెట్లో కూడా 2ంటికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. మొత్తానికైతే ఇటు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను 100 రోజులు అమలు చేస్తామని చెప్తా ఉంది. నిన్ననే నోటిఫికేషన్ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులతో పాటుగా కేంద్రం నుంచి కూడా వివిధ పెట్టుబడుల రూపంలో కూడా నిధులను సేకరించి అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. ప్రియా రాంబాబు, ఇప్పుడు చూసుకుంటే ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వం బలపడటానికి ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది. ఈ యొక్క తద్వారానే రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గతంలో చేసినటువంటి సర్కార్ ఏదైతే ఉందో ఆ సర్కారు చేసినటువంటి తప్పిదాలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చూస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో కాళేశ్వరం పేరు మీద లక్షలాది రూపాయలు తీసుకొచ్చి అక్కడ వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మనం చూస్తే ఇటు మేడిగడ్డ కానీ అన్నారం కానీ వివిధ ప్రాజెక్టులు మొత్తం కూడా ఇటు అధ్వానంగా మారిపోవడం, అంటే అవి మొత్తం కుంగిపోవడం, లేకపోతే ఇటు క్రాక్స్ రావడం, ఇట్లాంటి లీక్ కావడం, ఇట్లాంటి వాటి వల్ల ఇటు ప్రజాధనం వృధా అయిపోయిందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే చిన్న తరహా ప్రాజెక్టులను నిర్మాణం చేయాలి, తక్కువ డబ్బులతోటి ఎక్కువ ప్రయోజనం పొందేటువంటి ప్రాజెక్టులను ప్రజలకు కూడా ఎక్కువ ప్రయోజనాలు సమకూరేటువంటి పనులను మాత్రమే చేపట్టాలని చెప్పేసి భావిస్తున్నది. వృధాలకు పోవద్దు, గొప్పలకు పోవద్దు అని చెప్పేసి వాస్తవానికి దగ్గరగా ఉండాలని చెప్పి వాస్తవికతకు దగ్గరగా ఉండి యొక్క పనులను చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దని చూస్తూ ఉన్నది. అందుకొరకే ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశంలో మూసీ నదిని సుమారుగా 55 కిలోమీటర్ల మేర దాన్ని అభివృద్ధి చేస్తే ఆ యొక్క ప్రైవేటు లేదా పబ్లిక్ సెక్టార్లో వాటితో పాటుగా వివిధ విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు కానీ భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ నిర్వహణ కంపెనీలు కానీ ఈ యొక్క మూసీ రివర్ను డెవలప్మెంట్ కొరకు ఇస్తే ఆ పర్యాటక రంగాన్ని డెవలప్ చేస్తే తద్వారా వేల కోట్ల రూపాయలు కూడా ఆర్జించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ప్రభుత్వాన్ని ముందుకు నడిపించవచ్చు అని చెప్పేసి కూడా ఆలోచన ఉంది. ఒక విజన్తోనైతే రేవంత్ రెడ్డి అయితే ముందుకెళ్తా ఉన్నారు. రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే విధంగా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం, అదేవిధంగా మాజీ ఆర్బీఐ గవర్నర్ కానీ లేకపోతే మాజీ ప్రణాళిక కమిషన్ ఉపాధ్యక్షులు కానీ వీళ్ళందరితో కూడా భేటీ అవుతూనే అనేక మంది సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకైతే తగు చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ప్రియా రాబాబు, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఖజానా ఖాళీ చేస్తున్నారని చెప్పేసి పలు అంశాలపై బీఆర్ఎస్ పార్టీని ఆరోపించడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి ఏమైనా స్పందనలు లభించాయా? అయితే రాంబాబు, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పలు ఆరోపణలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీపై. ఖజానా ఖాళీ చేశారు, డబ్బులు వృధా చేశారు అనేటువంటి ఆరోపణలు చేయడం జరిగింది పలు అంశాలపై. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా స్పందించడం జరిగిందా? ఇప్పటివరకు అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే స్పష్టమైనటువంటి స్పందన ఎక్కడ కూడా అగపడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపించినటువంటి దానికే ప్రతిగా ఎవరు కూడా ఏ ఒక్క నాయకుడు స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోతూ ఈ రాష్ట్రంలో అసలు బడ్జెట్ లేకుండా పోయింది, వాళ్ళ దగ్గర కూడా నిధులు లేకుండా పోయాయి. దాంతో రాష్ట్రాన్ని నడపడమే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. దాంతోపాటుగా ఖజానా మొత్తం ఖాళీ అవడమే, డబ్బులు వృధా అయిపోవడమే తప్ప దాంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది, ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నది. దీనిపైన కూడా బీఆర్ఎస్ సర్కార్ ప్రతిదీ అతిగా గొప్పలకు పోయి ఇక్కడ ఖర్చులు చేసి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే చేసింది. దానివల్ల ఆ యొక్క పరిస్థితిని ఇప్పటికి కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పి చెప్తా ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి భావిస్తున్నది. దీనిపైన ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు కూడా తాము అభివృద్ధి పదంలో ఇటు దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణను కీర్తి పతాకాల స్థాయికి తీసుకెళ్లామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటు అనేక అవార్డులు పథకాలు రాష్ట్రానికి వచ్చాయని చెప్తున్నా కానీ ఇటు బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదనేది వాస్తవం అని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలైతే ఆరోపించడమే కాకుండా ఇటు అసెంబ్లీ వేదికగా కానీ లేకపోతే సెక్రటేరియట్ వేదిక కానీ లేకపోతే వివిధ ప్రజాక్షేత్రంలో కూడా దానికి సంబంధించినటువంటి అనేక నిరూపణలతో కూడిన
రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని నడిపించేందుకైతే అనేక రకాలైనటువంటి అవకాశాలను అయితే వినియోగించుకుంటూ ముందుకెళ్తా ఉన్నది. రైట్ రాబాబు, థ్యాంక్ యూ ఫర్ యర్ లైవ్ అప్డేట్స్. विदाउट